అన్యులతో పెళ్ళిళ్ళు వద్దని ఊరకే అండ ఆయన గుర్తుపెట్టుకోండి. ఊరకే అన్నాడు. ఎందుకంటే వాళ్ళ పెరిగిన కల్చర్, బిహేవియర్, వాళ్ళ లివింగ్ లైఫ్ ఖచ్చితంగా ఎఫెక్ట్ మీ మీద పడతాది. పేద చెప్తారు ఏమనంటే, నా భర్త నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఉంది, నా భార్య నేనే, వాళ్ళతో నాకు సంబంధం ఉంది, ఆ పిల్ల వచ్చిన తర్వాత నా పిల్లని నేను మార్చేసుకుంటాను, ఆ పిల్లోడు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు నేను ఈ బొంద మార్చుకుంటాను. నువ్వు మార్చుకోలేవు కాక మార్చుకోలేవు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మార్చుకోను. ఎక్కడో దేవుని కృప బట్టి ఎక్కడో ఒక జంట 2 జంటలు ఉండొచ్చేమో కానీ 99% జంటలు, మళ్ళీ చెప్తున్నాను, అన్యులతో బయట వారితో మీరు బంధాలు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా క్రైసిస్ తప్పదు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన అంతా తీసుకొస్తారు. నడుతున్నారు, తీసుకొచ్చి ఏం చేస్తారు? నువ్వు వాళ్ళ మార్చడం కాదు, చెప్పు వాళ్ళని నిన్ను నైస్గా చెప్పండి మారుస్తాను. వెళ్దామా సరదాగా టెంపుల్కి వెళ్దామా? టెంపుల్కి మేము చర్చ్ పీపుల్స్గా మేము టెంపుల్కి రాకూడదంటే, టెంపుల్కి వస్తే వీక్ అయిపోయింది విశ్వాసం ఇది అనగానే, ఓ బేబీ వస్తాడు అంట, అయిపోయింది ఇంకా అంతే. బైబిల్ మీరు చదవండి. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేశారంట. ఎవరు? అన్య స్త్రీ. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే, ఆ పాయింట్ మీరు పట్టుకోండి. జ్ఞాని అయిన సొలొమోన్నే తిప్పేస్తే నువ్వు జ్ఞానివా? నేను జ్ఞానినా? జ్ఞానినే తిప్పేస్తే మనం అజ్ఞానులు. మనం తిప్పాడు కాదు, గుంజీలు దించేస్తారు ఏమనుకుంటున్నావు, ముంచేస్తారు ఏమనుకుంటున్నావు. అందుకే విశ్వాసి అవిశ్వాసికి పొంతన కుదరదు. గాడిదకి గుర్రానికి జంట కుదరదు. బయలుకి ప్రభువుకి సంబంధం లేదు. చీకటున్న దగ్గర వెలుగు కుదరదు గాక కుదరదు. దేనికే గుర్తుపెట్టుకో. లేదు నన్ను అర్థం చేసుకుంటానన్నాడు, ముందు అలాగే అంటాడు. పార్కులో అలాగే అంటాడు. పార్కులో కూడా అమ్మాయి అలాగే అంటాది, నీ చర్చికి